ఉత్తరాంధ్రలో సీఎం జగన్ మలివిడత ఎన్నికల ప్రచారం కొనసాగుతోంది. చోడవరం మండలం కొత్తూరు జంక్షన్ వద్ద బహిరంగ సభలో పాల్గొంటారు సీఎం. మరికొద్దిసేపట్లో విశాఖకు చేరుకోనున్నారు ముఖ్యమంత్రి. హెలికాప్టర్ ద్వారా సభా ప్రాంగణానికి చేరుకుంటారు. సభకు భారీగా చేరుకుంటున్నారు జనం. చోడవరం, మాడుగుల నియోజకవర్గాలు కవర్ అయ్యే విధంగా సభ నిర్వహిస్తున్నారు. రోజుకు 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జగన్ ప్రచారం చేస్తున్నారు. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రవిచంద్ర లైవ్ లో అందిస్తారు. రవిచంద్ర, ఎట్లా వస్తోంది మలివిడత ఎన్నికల ప్రచారానికి రెస్పాన్స్? డీటెయిల్స్ ఏంటి? మూడో విడత ఎన్నికల ప్రచారం కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరికొద్దిసేపట్లో చోడవరం రాబోతున్నారు. ఆయన సభా ప్రాంగణానికి సంబంధించిన ఏర్పాట్లను కూడా వేలాదిగా ప్రజలు తరలి వస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని నేరుగా చూడడానికి, వారు చెప్పే సందేశం వినడానికి వేలాదిగా వస్తున్నారు. ప్రస్తుతం ఏదైతే ఆ బస్సు ఉందో ఆ బస్సు దగ్గరే ముఖ్యమంత్రి ఉండి స్పీచ్ చేయబోతున్నారు. మరికొద్దిసేపట్లో విశాఖ ఎయిర్పోర్ట్కి వచ్చి ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడికి వస్తారు. ఎయిర్పోర్ట్ నుంచి హెలికాప్టర్ ద్వారా చోడవరం చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా ఈ పబ్లిక్ మీటింగ్ సీఎం అడ్రస్ చేయబోతున్నారు. 2 ప్రధానమైన నియోజకవర్గాల్లో ఈ మీటింగ్ జరగబోతోంది. ఒకటి చోడవరం, 2 మాడుగుల నియోజకవర్గాలకు సంబంధించిన పబ్లిక్ మీటింగ్ ఇది. ఈ పబ్లిక్ మీటింగ్ లో గ్యాదరింగ్ కూడా పెద్ద ఎత్తున వచ్చింది. మేమంతా సిద్ధం బహిరంగ సభల తర్వాత ఈసారి మూడో విడత సభలకు ముఖ్యమంత్రి వస్తున్నారు. ముఖ్యమంత్రి వస్తున్న నేపథ్యంలో విస్తృతమైన ఏర్పాట్లు జరిగాయి. మేడం, మేనిఫెస్టో తర్వాత ముఖ్యమంత్రి గారు ఉత్తరాంధ్రకు వస్తున్నారు. ఎలా ఉండబోతోంది చోడవరం బహిరంగ సభ? అందరికీ నమస్కారం. ఈరోజు మరి మూడో విడత మేమంతా సిద్ధం సభ చోడవరంలో ఒక విజయోత్సవ ర్యాలీని తలపించే విధంగా ఈరోజు ఇక్కడ అందరూ కూడా శ్రేణులందరూ కూడా ఎంతో ఉత్సాహంతో తమ ప్రీతమ నేత ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారిని మరి కళ్ళారా చూసేందుకు, ఆయన మాటలు వినేందుకు ఇవాళ పెద్ద ఎత్తున తరలివస్తున్న నేపథ్యం. మరి అందరూ కూడా మాట ఇచ్చి మడమ తప్పని నాయకునిగా ఇప్పటికే పేరు తెచ్చుకున్నారు. మనందరూ వింటూ ఉన్నాం జై జగన్ అంటూ. మరి అందరూ నినాదాలు చేస్తూ కూడా అందరూ కూడా ఉత్సాహంగా తరలి వస్తున్న నేపథ్యం. మేనిఫెస్టోలో కూడా అన్ని పథకాలను కూడా కంటిన్యూ చేస్తూ మరింతగా అమ్మ ఒడిని ఇంకొక 2,000కు పెంచడం గాని, రైతన్నలకు ఇచ్చే ఆర్థిక సాయం రైతు భరోసాని 16,000కు పెంచడం గాని 2 వర్గాలని కూడా చాలా ఆకట్టుకుంది. అదేవిధంగా మరి మీ బిడ్డ వల్ల మీ ఇంట్లో సంక్షేమం జరిగి ఉంటేనే ఓటేయండి ధైర్యంగా అడిగే పరిస్థితి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్ ప్రభుత్వానికి ఉంది. ఎందుకంటే ప్రతి కుటుంబం కూడా మినిమం 1,00,000 నుంచి 4 లక్షల వరకు ఆర్థిక సాయం ఈ రోజు అందుకుని, మరి ప్రతి పేద కుటుంబం, మధ్యతరగతి కుటుంబం కూడా ఈ రోజు జగనన్న యొక్క ఆర్థిక సహాయం, సంక్షేమాన్ని అందుకుని అందరూ కూడా ఖచ్చితంగా 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తు మీద వేయటానికి ప్రజలంతా ఇప్పటికే సిద్ధంగా ఉన్నారు. మళ్లీ కూడా జగనన్న ప్రభుత్వమే ఆంధ్ర రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది. జగనన్న విశాఖపట్నం నుండి మరి ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే రోజు కోసమే అంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నాం. ఉదయశ్రీ, ఇది అనకాపల్లి ఎంపీ బీసైడ్ సత్యవతి అభిప్రాయం. ఇక వేలాదిగా ప్రజలు తరలి వచ్చారు. పార్టీకి సంబంధించిన శ్రేణులని కూడా వచ్చాయి. ముఖ్యమంత్రి మూడో విడత ఎన్నికల ప్రచారంలో ఏం చెప్పబోతున్నారు, ఆయన ఎన్నికలకు సంబంధించి ఎటువంటి దిశానిర్దేశం చేస్తారనేది చాలా కీలకం కాబోతోంది. మూడో విడత ఎన్నికల ప్రచారమే అత్యంత కీలకమైందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చెప్తోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు బహిరంగ సభ జరుగుతోంది. ఉత్తరాంధ్రలో ముఖ్యమంత్రి తొలి పబ్లిక్ మీటింగ్ అడ్రస్ చేయబోతున్నారు. ఇది ఒక విధంగా విజయోత్సవ ర్యాలీగానే ఆ పార్టీ భావిస్తున్న తరుణంలో ప్రస్తుతం చోడవరంలో మీటింగ్ జరుగుతుంది. ఇది గ్రామీణ ప్రాంతాలన్నింటినీ కూడా కనెక్ట్ చేసే ఒక సెంటర్ ఇది. చోడవరం అనేది దాదాపు 4 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ కి సంబంధించి చాలా కీలకమైనది. ఇక గిరిజన ప్రాంతానికిలో ఉన్న పాడేరు, అరకు వంటి రిజర్వ్డ్ నియోజకవర్గాల నుంచి కూడా వేలాదిగా ప్రజలు వచ్చారు. పార్టీకి సంబంధించిన నాయకత్వం అంతా కూడా వచ్చింది. వీరందరికీ కూడా ముఖ్యమంత్రి ఒక క్లియర్ మెసేజ్ ఇవ్వబోతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఏ విధంగా ఫేస్ చేయాలి, కేడర్ నుంచి నాయకత్వం వరకు కూడా ఏ విధంగా ఎన్నికలను ఎదుర్కోవాలనేది ఒకటి చాలా కీలకంగా పోతుంది. ఇక మేనిఫెస్టో ప్రకటించిన తర్వాత ముఖ్యమంత్రి ఉత్తరాంధ్రకు వస్తున్నారు. తొలి సభ ఇక్కడ జరుగుతుంది కాబట్టి ఈ సభ మీద సహజంగానే ఒక క్యూరియాసిటీ ఉంది. ఎక్కువ మంది ప్రజలు తరలి వస్తున్నారు. గ్రామీణ ప్రాంతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలమైన ఓట్ బ్యాంక్ ఉంది. ఆ ఓట్ బ్యాంక్ అంతటినీ కూడా కొనసాగిస్తూనే తాను ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది ముఖ్యమంత్రి నోటి వెంట వినడానికి పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చారు. ఓవరాల్ గా చోడవరంలో ఒక విజయోత్సవ ర్యాలీలాగా ఈ మీటింగ్ జరగబోతోంది. పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చారు. నాయకత్వం అంతా కూడా అంటే ఉమ్మడి జిల్లాకు సంబంధించినంత వరకు కూడా పెద్ద ఎత్తున నాయకత్వం వచ్చి ఈ సభను విజయవంతం చేయబోతోంది. తర్వాత హైదరాబాద్లో కూడా రేపు మీటింగ్ ఉండబోతుంది. ఓవరాల్ గా సిద్ధం సభలు ప్రారంభమైన తర్వాత ఇది మూడో విడత ఎన్నికల ప్రచారం మాత్రం చోడవరంలో చాలా భారీ జనసమూహం మధ్య
ముఖ్యమంత్రి అడ్రస్ చేసే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే వేలాది మంది ఇక్కడికి చేరుకున్నారు. ఉదయశ్రీ. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రవిచంద్ర.